నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. మే నెలలో కర్కాటక రాశి వారికి అంటే క్రోధినామ సంవత్సరం, ఇది ఉత్తరాయణము, వసంత ఋతువు, బాగానే ఉంది. తిదివార నక్షత్ర యోగకరణాలు అనుసరించుకుని అలాగే రాశి యొక్క చక్రం అంటే గోచార విధానాన్ని అనుసరించి చూస్తే కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో అంటే కన్యా రాశిలోని కేతు సంచారం జరుగుతుంది. ఈ కేతు సంచారం వల్ల కన్యా రాశి 3వ స్థానం అనగానే అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు వస్తారు. ఈ కర్కాటక రాశి వారి యొక్క విధానాన్ని చూస్తుంటే కర్కాటక రాశి మీద రాహు గ్రహం చూస్తుంది. అంటే రాహు కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించింది ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎక్కడున్నాడు? మీనరాశిలో ఉన్నాడు. ఆ మీనరాశిలోనే రాహు ఉన్నాడు. రాహు మీనరాశిలో ఉండి చంద్రుడు పక్కన ఉండి చంద్రరాశి అయిన కర్కాటక రాశిని వీక్షణ చేస్తున్నాడు. అందువల్ల ఇక్కడ 3వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇటువంటి విధానం ఎప్పుడైతే సంప్రాప్తం అయ్యిందో జాతకములోని అన్నదమ్ముల మధ్యన కలహములు వచ్చేస్తాయి. ఏంటయ్యా కలహాలు? ఆస్తులు పంపకాలు. నాకు ఎక్కువ ఇచ్చావంటే నువ్వు ఎక్కువ తీసుకున్నావంటే నువ్వు ఎక్కువ తీసుకున్నావు అని చేసి కొట్టుకుంటారు. అనేక రకములైన పరిస్థితులు వస్తుంటాయి. ఆస్తుల పంపకాల దగ్గర అంటే ఆస్తి ధనము అనేసరికి ఇక్కడ రక్త సంబంధాన్ని కూడా తెగిపోతూ ఉండే పరిస్థితులు వస్తాయి. అటువంటి స్థితిగతులు ఈ కర్కాటక రాశి వారు పొందుతున్నారు. జాగరూకత ఉండాలి ప్రతి విషయంలోని. అదే కాదు, ఆచితూచి మాట్లాడండి. వేసే ప్రతి అడుగు గురించి ఒకసారి ఆలోచించండి. ఆలోచించి అడుగు వేయండి. కలహముల జోలికి వెళ్ళకండి. యోగదాయకమైన స్థితిని పొందగలగాలి అంటే. అయితే ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో అంత శుభదాయకమైన ఫలితాలు లేవు. చాలామంది జ్యోతిష్యులు చెబుతున్నారు 100 కోట్లు సంపాదించేస్తారు ఈ రాశివారు, అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు కలుగుతున్నాయి అనే మాటలు వస్తున్నాయి, వింటున్నాం. కానీ అది కాదు. ఎప్పుడైతే మీనరాశి యందు ఉన్న రాహువు చంద్రునితో కలిగి ఉండి అందులోని అష్టమి ఈరోజు కాబట్టి ఆలోచించుకోవాలి. దేనికి కూడా కంగారు పడకూడదు. అటువంటి ఫలితాలు రాకుండా ఉండే విధంగా తెచ్చుకోవాలి. ఇక వ్యాపార రంగము వారు చూద్దాం. ఈ వ్యాపారంలో వెళ్తారు, కూర్చుంటారు, వ్యాపారం చేస్తున్నారు. ఒక 10 లక్షలు వ్యాపారం చేయాలనుకుంటాడు. ఒక హోల్సేలు కిరాణా వ్యాపారం చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓ 10 లక్షలు వ్యాపారం చేయాలి. ఆయనకు 10 లక్షలు అవుతుంది రోజుకి 10 లక్షలు అంటే పెద్ద విధానంగా హోల్సేల్ వ్యాపారం. ఆ 10 లక్షలు చేయాలనుకున్న కూడా 5 లక్షలు చేయగలుగుతారు. జరగదు, వ్యాపారం సంపూర్ణంగా జరగదు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారు చీటికి మాటికి చిరాకు గురైపోతుంటారు. చిన్నదానికి చిరాకు పడిపోతుంటారు. తనకన్నా కింద ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చిరాకుని చూపిస్తారు. పెద్దవాళ్ళ మీద చిరాకు పడితే ఎలా కుదురుతుంది? ఉద్యోగం పోతుంది. కాబట్టి తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద చిరాకు పడ్డం ఉంటుంది. వాళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ ఆయన ఏమనలేరు. కాబట్టి అటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ప్రతి విషయంలోనే జాగ్రత్త ఉండాలి. అలాగే ఈ రాశిలో ఉన్నవారు చదువుకునే విద్యార్థులకు బాగానే ఉంది, నష్టదాయకం ఏమీ లేదు, శుభదాయకమే ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ప్రేమ వ్యవహారం జోలికి ఈ నెలలో వెళ్ళకూడదు. ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఈ నెలలో ముహూర్తాలు లేవనుకోండి. ఈ యొక్క ప్రేమ అనేది ఏం చేస్తుందంటే పెద్దలకు తెలియకుండా ఏ గుడి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు గీతాలు ఏమి ఉండవు, అదే చూసుకుని వచ్చేస్తున్నారు. ఈ రాశి వారికి ఈ నెలలో ఇటువంటి ప్రేమతత్వమైన వివాహాన్ని చేసుకున్నా కొంచెం ఎదరకు అడుగేసి ఎదరికి వెళ్ళినా నష్టపోయే పరిస్థితికి వెళ్తారు. దీనిని బంధన యోగం అంటారు. ఇక్కడ 4 గ్రహములు ఒకచోటే ఉండిపోయినాయి.
మీనరాశిలో. దీని బంధన యోగం అంటారు. ఈ బంధన యోగంలో ఉన్న పరిస్థితిలో, బంధన యోగం అంటే ఏంటి అసలు? చెరసాల అంటే కోర్టు వ్యవహారం, అంత దూరం వెళ్ళిపోతుంది. చెరసాల విధానానికి వెళ్ళిపోతుంది. కాబట్టి జాగరూకతని అవసరము. అయితే ఈ కర్కాటక రాశి వారు కంపల్సరిగా చేయవలసిన పరిహారం ఒకటి చెప్పుకుందాం. ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి ఉపయోగపడే పరిహారం చేసుకుందాం. పరిహారం చేసుకోవాలంటే చంద్రశేఖరుడు, చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రశేఖరుడు అని ఎవరికి వచ్చింది నామధేయం? పరమేశ్వరుడికి వచ్చింది. పరమేశ్వరుడికి వచ్చింది కాబట్టి ఈ రోజునాడు బుధవారం కాబట్టి మరల సోమవారం వరకు ఉండి, సోమవారం ఉదయకాలాన్నే లేచి, ఒక లిస్టు నేను చెప్తున్నాను రాసుకోండి. శివాలయానికి ఉదయకాలాన్నే లేగాలి. అంటే ఏ ఒక్క సూర్యోదయం కాకుండా లేచి, ఆ తర్వాత లైలాన్ థ్రెడ్ ఉంటుంది. ఆ లైలాన్ థ్రెడ్ తీసుకొచ్చి, ఆ థ్రెడ్ తోటి 27 మారేడు దళములు తీసుకొచ్చి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఒక మాల కింద చేయండి. ఆ మాలని ఆ మారేడు దళాలు కట్టే ముందే పసుపు రాయండి ఆ థ్రెడ్కి. అది కట్టండి, అది పక్కన పెట్టుకోండి. మారేడు దళాలు కట్టి అది పక్కన పెట్టి, ఆవు పాలు, తేనె, ఆవు పెరుగు, నెయ్యి ఇటువంటి పదార్థాలన్నీ తీసుకోండి. ఈ యొక్క మే నెలలోని అల్లనేరేడు పళ్ళు దొరుకుతాయి. అల్లనేరేడు పళ్ళు ఓ 1/2 కిలో, 1/2 కిలో మీ ఇష్టం. శివలింగం యొక్క ఆకారం సైజుని బట్టి తీసుకోండి. తీసుకుని ఆ అల్లనేరేడు పళ్ళలో ఉన్న గింజలను బయట తీసి అల్లనేరేడు పళ్ళన్నీ జ్యూస్గా మార్చండి. ఆ అల్లనేరేడు పళ్ళు తీసుకెళ్ళి ఈ పాలు పెరుగుతో పాటు 5 కొబ్బరికాయలు పట్టుకెళ్ళండి. కొబ్బరికాయలు 5 ఉండాలి. అలాగే 2 వస్త్రములు పట్టుకెళ్ళండి. చిన్న తువ్వాళ్ళు అమ్ముతారు, టవల్స్ వైట్, అవి 2 పట్టుకెళ్ళండి. 1 తుడవడానికి, 1 వస్త్ర అలంకరణ చేయడానికి. ఒక గులాబీ దండ కానీ, చామంతి దండ కానీ, బంతి పువ్వు దండకు పనికిరాదు. బంతి పువ్వులతో దండ కట్టుకెళ్ళకూడదు. గులాబీలు కానీ, చామంతి కానీ ఆ దండ పట్టుకెళ్ళండి. అభిషేకం చేయించుకోండి. గోత్రనామాలు చెప్పి ఈ యొక్క మారేడు దళములు వేయమనండి. స్వామివారికి దండ అయ్యండి. అలాగే కొబ్బరికాయలు, అరటిపళ్ళు 5 కొబ్బరికాయలు అభిషేకంలో జరుగుతాయి. అయ్యే నివేదన పెడతారు. ఈ యొక్క పళ్ళు కూడా ఉంటాయి. కొన్ని నివేదన చేయండి, నమస్కరించుకోండి. అయిపోయిన తర్వాత తీర్థం ప్రసాదాలు తీసుకున్న తర్వాత నందీశ్వరుడి దగ్గరికి వచ్చి మీకు ఉన్న కోరికని, ఇంటిలో జరుగుతున్న విధానాన్ని స్వామివారికి చెప్పు స్వామి అని చెప్పి నందీశ్వరుడు చెప్పండి. చెప్పి అక్కడ కూర్చోండి. కాసేపు కూర్చుని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని ఓ 1/2 గంట 20 నిమిషాలు మీ ఓపిక జపించండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి శాకాహార భోజనం. ఈ యొక్క సోమవారం నాడు చంద్రశేఖరుడికి మన అభిషేకం చేయించిన తర్వాత శాకాహార భోజనంలో మనం తినే తిండిలో కూడా కొద్దిగా శ్రద్ధ చూపించాలి. ఏం తినాలి, ఏది పడుతుంది మీరు ఏదైనా వండుకోండి, ఏం వండుకున్నా పర్వాలేదు. ఏదైనా ఆకుకూర అంటే గోంగూర తప్ప ఆకుకూర కలిగిన విధానంలో పప్పు వండండి. అది ఏ పప్పు వండాలి? శనగపప్పు వండాలి. శనగపప్పు వండాలి. ఆ శనగపప్పుతోనే ఈ ఆకుకూర కలిపి వండుకోవాలి. ఆ ఆకుకూర తినండి. తర్వాత వంకాయ, బెండకాయ, దొండకాయ మీ ఇష్టం, అన్ని కలిపి తినచ్చు, తప్పేం లేదు. ఆకుకూర తినండి. సాయం సంధ్యా సమయం వరకు నిద్రపోకండి. సాయం సంధ్యా సమయంలో మళ్ళా శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో శివ దర్శనం చేసుకోండి. అక్కడ కూర్చోండి 10 నిమిషాలు. కూర్చుని మరలా శివుని కథ చదవకుండా రామనామ జపం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, అంతకంటే అది చేసుకోండి. ఇంటికి వచ్చేయండి, కింద పక్క వేసుకోండి, కింద పరుండండి. ఈ యొక్క విధానం ఎప్పుడైతే సోమవారం చేశారో, ఈ యొక్క నెలలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు చేసేయండి ఇదే పరిహారాన్ని. ఏ విధమైనటువంటి నష్టములు కానీ, కష్టములు కానీ, కన్నీళ్ళు కానీ రాకుండా
చంద్రశేఖర విధానంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి విజయాన్ని పొందగలుగుతారు. అలాగే గురువుగారు, కర్కాటక రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. విష్మంతో